యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మమ్మీ పిల్లలు వచ్చారు, కళ్ళు తుడుచుకో. బన్నీ, అను, కీర్తి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. స్నాక్స్ తిని పాలు తాగి ఆడుకుందరు గాని. ఓకే పెద్దమ్మా. ఏముంది దాంట్లో? ఏ అను, నువ్వు ఇంకా ఫ్రెష్ అవ్వలేదా? మీరు అయ్యారుగా, కిందకి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. త్వరగా వచ్చాను, హోంవర్క్ చేద్దాము. పద కీర్తి. చా, ఏ కేస్తోనూ బాక్స్ ఓపెన్ కావట్లేదే. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మో, ఈ కీస్ నా దగ్గర ఉంటే డేంజర్. వీటిని ఎక్కడైనా దాచిపెట్టాలి. ఎక్కడ దాచిపెట్టినా ప్రమాదమే. నేనే తీశాను అనుకుంటారు. వీటిని ఎవరికి కనిపించకుండా బయటపడేస్తాను. అప్పుడు ఎవరికి నా మీద డౌట్ రాదు. నీ పనే బాగుందే. కడుపుతో ఉన్నావని అందరూ నిన్ను ప్రేమగా చూస్తూ సేవలు చేస్తున్నారు. కాలు కింద పెట్టకుండా కోరిన తిండి తింటూ ఎంజాయ్ చేస్తున్నావు. ఏం ఎంజాయ్ ఏమో ఆంటీ, ఎక్కడ నిజం తెలిసిపోతుందో అని టెన్షన్తో చచ్చిపోతున్నాను అనుకో. అలా భయపడితే అస్సలు బతకలేమే. ఎప్పటికప్పుడు ఏదోటి చెప్పి తప్పించుకుంటూ హ్యాపీగా ఉండాలి. నీలా నేను ఉండలేను ఆంటీ. నిజం తెలిసిన రోజు నేను నీ పేరు చెప్తాను. నిన్ను కాపాడినందుకు నాకు శిక్ష వేస్తావటే? నా వల్లే కదే నీకు ఈ రాజభోగాలన్నీ. నేను అబద్ధం చెప్పి నిన్ను రక్షించకపోయుంటే ఈ పాటికి నువ్వు ఎక్కడో ఉండేదానివి. ఏవైనా
నీతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నువ్వు టెన్షన్ పడేది కాకుండా నన్ను టెన్షన్ పెడుతున్నావు. నువ్వు మనిషివేనా అత్తయ్య? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? ఎంత చెప్పినా నువ్వు మారవా? అంటే అఖిల్ అది నేనేం చేయలేదు అఖిల్, అంతా ఆంటీనే చేసింది. అందుకనే తనని తిడుతున్నాను. నేనేం చేసినా నీ పెళ్ళాం కోసమే చేశానురా. మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలనే చేశాను. ఆగత్తయ్య, నోరు తెరిస్తే అబద్ధాలు. నిజంగా మా సంతోషం నువ్వు కోరుకుంటే ఇలా చేస్తావా? నువ్వు కడుపుతో ఉందని కూడా చూడకుండా హారికని టెన్షన్ పెడతావా? అలా టెన్షన్ అవ్వడం వల్ల కడుపులో ఉన్న బేబీకి ఏమైనా అయితే ఇంకా పుట్టని బిడ్డను ఇబ్బంది పెడతావా? నీ శాడిజాన్ని నా బేబీపై చూపిస్తావా? నీకు పిల్లలు పుట్టుంటే అప్పుడు తెలిసేదే నీకు. అందుకే కదరా నాకు రెండో పెళ్లి చేయమన్నాను. మీరు చేస్తేగా. ఇప్పుడు అదొక్కడే తక్కువైంది. తప్పకా. చూడు హారిక, కేర్ఫుల్ గా ఉండాలి. నువ్వు ఏ విషయంలోనూ టెన్షన్ అవ్వకు, హ్యాపీగా ఉండు. మన బేబీ కోసం బొమ్మలు తెచ్చాను. రేపు నీకు బేబీ పుట్టాక వీటితో ఆడుకుంటుంది. ఇంకా చాలా బొమ్మలు, డ్రెస్సులు తీసుకొస్తాను. బేబీ వచ్చే వరకు వీటితో నువ్వు ఆడుకో. నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే బేబీ అంత హెల్తీగా ఉంటుంది. ఓకే, జాగ్రత్త. టేక్ కేరా. ఎప్పుడు చూడు ఇదే రూమ్లో పడేడుస్తుంది. ఏం పని పట్టలేదు. ఎలా పుట్టబోయే బిడ్డ కోసం అఖిల్ గాడు చాలా ఆశలు పెట్టుకుంటున్నాడే. అది నాకు భయంగా ఉందంటే. ఇప్పుడు ఇంత ప్రేమ చూపిస్తున్న అఖిల్ నిజం తెలిస్తే నరకం చూపిస్తాడు. నాకు చావు తప్పదు. అలా ఎందుకు ఆలోచిస్తావే? ఒక పంచే, ఇప్పటి వరకు పిల్లల గురించి నువ్వు ఆలోచించలేదు కదా, ఇప్పటి నుంచి ఆలోచించు. పిల్లల్ని కనేలా ప్లాన్ చేసుకో. నిజంగా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావనుకో, అప్పుడు ఏ టెన్షను ఉండదు. నాకు అప్పుడే పిల్లల్ని కనాలని లేదా అంటే. అయితే చావాలనుందా? చెప్పింది చేయవే, ఏ గొడవ ఉండదు, సరేనా? జో జో లాలి
వచ్చారా అండి? స్నానం చేస్తారా? ఏం చేస్తున్నారు మీరు? బెడ్ సర్దుతున్నానండి. మరి నాకు మరోలా కనిపిస్తుంది. అది పిల్లో కవర్ పక్కకి వెళ్తుంటే సరి చేస్తున్నాను. మీ పొట్ట దగ్గర పిల్లో, గోడ మీద షాడోలో మీరు ప్రెగ్నెంట్లా కనిపించారు. మీరు కూడా అదే ఫీల్ అయినట్టున్నారుగా? అదేం లేదండి. అయినా మీరు గోడ మీద నీడని చూడడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఈరోజే చూస్తున్నాను. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పిల్లల విషయంలో అమ్మ అలా అన్నందుకు ఫీల్ అవుతున్నారా? అమ్మ ఎందుకు అలా మాట్లాడిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. చాలా సింపుల్ విషయాన్ని ఎంత సీరియస్గా చెప్పింది. అయినా మనకు లేని థాట్ అమ్మకి ఎలా వచ్చింది? మనకు ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు. మళ్ళీ పిల్లల గురించి మనం ఎప్పుడు అనుకోలేదు కదా. సారీ, నేనేదేదో అంటున్నాను. అమ్మ దగ్గర కూడా నేనే మాట్లాడాను. మీ మనసులో పిల్లల గురించి ఆలోచన ఉందా? మిమ్మల్ని అడగకుండానే అమ్మకు చెప్పేశాను. ఏదైనా ఉంటే మీరు నాతో చెప్పండి. అది నేను ఇప్పుడు ఆగిపోయారే, చెప్పండి. ఏం లేదండి. మీకు నాతో ఏదో చెప్పాలనిపిస్తుంది కదా? నేను తల్లిని కాబోతున్నానని చెప్పాలనుందండి. మీ ప్రతిరూపం నా కడుపులో ఊపిరి పోసుకుంటోంది. ఆనందంతో గొంతెత్తి అరవాలనుంది. వసుగారు, మీ గొంతుకి ఏదో అడ్డుపడుతుందని నాకు అనిపిస్తోంది. అదేంటో చెప్పండి. నేను చెప్పడానికి ఏమీ లేదండి. మరెందుకు బాధపడుతున్నారు? నాకేం బాధ ఉంటుందండి? లేదండి, 2 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మీలో ఏదో చేంజ్ కనిపిస్తోంది. మీ బిహేవియర్, మీ బాడీ లాంగ్వేజ్ అంతా మారిపోయింది. నేనేం మారలేదే. మీలో మార్పు నాకు తెలుస్తుంది. ఇదివరకు అట్లా యాక్టివ్గా లేరు. అన్నం తిననట్టు మొహం పీక్కుపోయింది. చాలా డల్ అయ్యారు. దేనికో వరి అవుతున్నారు. పైకి చెప్పుకోలేని పెయిన్ ఏదో మీలో ఉన్నట్టు అనిపిస్తోంది. భలే వారే. ఉదయం నుంచి ఆఫీస్లో కష్టపడి పనిచేసింది మీరు. మీరు టైంకి తినరు. మొహం ఎలా పీక్కుపోయిందో చూడండి. మరి యాక్టివ్గా లేను అని నన్ను అంటున్నారు. 1 minute. లేదండి, నేను బాగానే ఉన్నాను. మీరే ఏదో బాధలో ఉన్నారు. అయితే ఇప్పుడు మన ఇద్దరికి అందాల పోటీ పెట్టమంటారా ఏంటి? పావని అక్కని, భాస్కర్ బావని, అఖిల్ని, హారికని, అత్తయ్యని అందరినీ పిలిపించి వాళ్ళ ముందు ర్యాంప్ వాక్ చేద్దాం. మనలో ఎవరు బాగున్నామో వాళ్ళే చెప్తారు. మీరు నవ్వినా సరే మీకంటే నేనే బాగున్నాను. నిజంగా బాగున్నారా? నిజంగా బాగున్నాను. మీరు బాగుండడమే నాకు కావాలి. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. భోంచేద్దాం. థ్యాంక్ యూ వసు గారు. 5 minutes. భగవంతుడా, మా ప్రేమకి ప్రతిరూపం నా కడుపులో ఉందని ఆయనతో చెప్పలేకపోతున్నాను.
ఎన్నాళ్ళు ఈ నరకం నాకు? ఎన్నాళ్ళు నా బిడ్డ అజ్ఞాతంలో ఉండాలి? నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నమస్తే సార్. మీరెవరు? మీ పిల్లలు చదివే స్కూల్లో నేను ప్యూన్ని, ఈయన వాచ్మెన్ సార్. ఇలా వచ్చారేంటి? మేడం, మీ పిల్లల్ని ఒకసారి పిలుస్తారా? ఎందుకు? పిలిస్తే తెలుస్తుంది మేడం. బన్నీ, అను, కీర్తి ఇలా రండి. వీళ్ళు కేస్ కోసం వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మీ బన్నీ స్టాఫ్ రూమ్లోని బీరువా తాళాలు తీసుకొచ్చాడండి. చూశాను, అప్పుడు బీరువా ఓపెన్ చేసింది. బీరువాకే తాళాలున్నాయి. నువ్వు స్టాఫ్ రూమ్కి వెళ్ళావా బన్నీ? మిస్ కోసం వెళ్ళాను మమ్మీ, కానీ కీస్ తీసుకోలేదు. అన్నయ్య కీస్ తీసుకున్నాడని చెప్తే నా మీద డౌట్ రాదు. ఏం చేయాలి? నువ్వే కీస్ తీసుకొచ్చావు కదన్నయ్య. అన్నయ్య ఇప్పుడు కీస్ తీసుకొచ్చాడను. అన్నయ్యతో పాటు నేను కూడా స్టాఫ్ రూమ్ లో ఉన్నాను. అప్పుడు అన్నయ్య బీరువాకున్న తాళాలు తీసుకున్నాడు. అను ఎందుకు అబద్ధం చెప్తుంది? అను ఎందుకు టెన్షన్ అవుతుంది? అంటే తను కీస్ తీసుకుందా? అది చెప్పలేక నాపై చెప్పిందా? అనుని సేవ్ చేయాలి. మీ అమ్మాయి కూడా చెప్తుంది కదా సార్, బన్నీయే కీ తీశాడని. తీసావా బన్నీ? నిజం చెప్పు బన్నీ. తీసాను మమ్మీ. బీరువా ఓపెన్ చేస్తున్నానమ్మా. నేను క్లోజ్ చేసి తాళం వేసాను. అది అక్కడే పెట్టేశాను. ఎక్కడ పెట్టావు బాబు? రేపు స్కూల్కి వచ్చాక చూపిస్తాను అంకుల్. మీకు శ్రమ కలిగించినందుకు సారీ. బీరువాలో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి బాబు. ఈ తాళాలు పోయి ఉంటే ప్రిన్సిపల్ సార్ మా మీద కోపపడి మా జాబులు తీసేస్తారు. సారీ అంకుల్, నెక్స్ట్ టైం ఇలా చెయ్యను. సరే బాబు, రేపు స్కూల్కి వచ్చాక తాళం ఎక్కడుందో చూపించు. ఉంటాను సార్. చదువుకోవడానికి స్కూల్కి వెళ్తే ఇవేం పనులు బన్నీ? నీ గురించి స్కూల్ నుంచి మనుషులు రావాలా? బన్నీ తప్పే ఉంది జయంతి. బీరువా ఓపెన్ చేసిందని క్లోజ్ చేసి లాక్ చేశాడు, అంతే కదా? ఆ బీరువాలో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయట.
అవి పోతే ఎవరిదండి బాధ్యత? అలా జరగకూడదని బన్నీ బీరువా లాక్ చేశాడమ్మా. తను చేసింది మంచి పనే. కావచ్చబి, కానీ తన పని అది కాదు కదా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దని బన్నీకి గట్టిగా చెప్పు వసు. ఇలా ఇంటి మీదకి మనుషులొస్తే నేను సహించను. సారీ నానమ్మ, మళ్ళీ రిపీట్ చేయను. బన్నీ, అను, కీర్తి మీరు భోంచేశారా? తిన్నాం డాడీ. వెరీ గుడ్. ఓకే, టైమ్ టు స్లీప్. ఓకే, వెళ్ళి పడుకోండి.